సమరం హెల్త్ ఛానల్కు స్వాగతం. మనం ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరం గారు రచించిన సంపూర్ణ ఆరోగ్యం పుస్తకం నుండి అనేక రకాల ఆరోగ్య అంశాలు తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు కామెర్లలో రకాలు, లక్షణాల గురించి తెలుసుకుందాం. కామెర్లు అంటే పచ్చ కామెర్లే. పచ్చ కామెర్లు రావడానికి ముఖ్యంగా 3 కారణాలు ఉన్నాయి. ఆ కారణాలను బట్టి కామెర్లను 3 రకాలుగా విభజించవచ్చు. మొదటిది హెపాటిక్ జాండీస్. కాలేయం కణాలు పనిచేయకపోవడం వల్ల వచ్చే పచ్చ కామెర్లను హెపాటిక్ జాండీస్ అంటారు. రెండవది అబ్స్ట్రక్టివ్ జాండీస్. కాలేయం నుంచి పసరు బయటకు వచ్చే గొట్టంలో కానీ పసరు తిత్తిలో కానీ అడ్డం ఏర్పడి పసరు బయటకు రాకపోవడం వల్ల ఏర్పడే కామెర్లను అబ్స్ట్రక్టివ్ జాండీస్ అంటారు. మూడవది హీమోలైటిక్ జాండీస్. రక్త కణాలు విపరీతంగా పగిలిపోవడంతో రక్తంలో అధికంగా బైలిరూబిన్ పెరగడంతో వచ్చే పచ్చ కామెర్లను హీమోలైటిక్ జాండీస్ అంటారు. కామెర్లు అంటే రక్తంలో బైలిరూబిన్ శాతం పెరిగిపోవడం, కళ్ళు, ఒళ్ళు, మూత్రం పచ్చగా మారే పరిస్థితి. పచ్చ కామెర్లు వచ్చినప్పుడు రక్తంలో బైలిరూబిన్ శాతం పెరిగిపోతుంది. నార్మల్గా ప్రతి 100 ml రక్తంలో బైలిరూబిన్ 0.2 నుండి 0.8 మిల్లీగ్రాములు ఉంటుంది. కానీ పైన చెప్పిన 3 రకాల పరిస్థితుల్లోనూ రక్తంలో బైలిరూబిన్ శాతం పెరిగిపోతుంది. రక్తంలో 2 మిల్లీగ్రాములకు మించి బైలిరూబిన్ శాతం ఉన్నట్లయితే కళ్ళు పచ్చగా మారతాయి. కళ్ళే కాదు, నోటి లోపల కూడా పచ్చగా కనపడుతుంది. బైలిరూబిన్ శాతం పెరిగిన కొద్దీ ఒళ్ళు దబ్బపండులా పచ్చగా మారుతుంది. లివర్ వివిధ పరిస్థితుల్లో అనారోగ్యంగా మారుతుంది. లివర్ కణాలు పనిచేయకుండా అవుతాయి. అటువంటప్పుడు కామెర్లు త్వరితంగా పెరుగుతాయి. ఒక్కొక్కసారి 1-2 రోజుల్లోనే కామెర్లు పతాక స్థాయికి చేరుకుంటాయి. కాలేయం, స్ప్లీన్ పరిమాణం కూడా పెరుగుతాయి. కాలేయానికి సంబంధించిన కామెర్లు వచ్చినప్పుడు కొందరిలో రక్తస్రావం కనబడుతుంది. కాలేయం కణాలు అనారోగ్యానికి గురై కామెర్లు వచ్చినప్పుడు రక్తంలో సీరం గ్లూటమిక్ పైరునేట్ ట్రాన్స్ఎమినేస్ బాగా పెరుగుతుంది. సీరం బైలిరూబిన్ శాతం పెరుగుతుంది. కొద్దిపాటిగా బీటా, గామా గ్లోబులిన్స్, సీరం ఆల్కలైన్ ఫాస్ఫేటేస్ పెరుగుతాయి. మూత్రంలో బైల్ సాల్ట్స్, బైల్ పిగ్మెంట్స్ కనపడతాయి. అలాగే పసరుగొట్టం పాక్షికంగా మూసుకుపోవటం వలన పచ్చకామెర్లు నిదానంగా పెరుగుతాయి. రక్తంలో బైలిరూబిన్ శాతం నిదానంగా పెరుగుతుంది. పసరుగొట్టం పూర్తిగా మూసుకుపోయినప్పుడు కామెర్లు త్వరగా పెరుగుతాయి. రక్తంలో బైలిరూబిన్ శాతం 30 మిల్లీగ్రాముల దాకా ఉంటుంది. చర్మం బాగా దురదగా అనిపిస్తుంది. దానికి కారణం చర్మంలో బైలు సాల్ట్స్ చేరిపోవడమే. పసరుగొట్టంలో రాళ్ళు ఏర్పడి అడ్డంకి ఏర్పడిన పాంక్రియాస్ గ్రంథికి క్యాన్సర్ వచ్చి పసరుగట్టాన్ని నొక్కివేసిన పైకడుపులో నొప్పి ఉంటుంది. విరోచనం కూడా సున్నంలాగా తెల్లగా అవుతుంది. పసరుగొట్టానికి అడ్డం ఏర్పడి పచ్చకామెర్లు వచ్చినప్పుడు రక్తంలో ఆల్కలైన్ ఫాస్ఫేటేస్ శాతం పెరుగుతుంది. మూత్రం పరీక్ష చేస్తే యూరో బైలినోజిన్ ఉండదు. పసరుగొట్టానికి అడ్డంకి తొలగడంతో మూత్రంలో యూరో బైలినోజిన్ కనపడుతుంది. దీనినే అబ్స్ట్రక్టివ్ జాండీస్ అంటారు. ఇక మూడవది రక్త కణాలు విపరీతంగా పగిలిపోవడంతో వచ్చే పచ్చకామెర్లు. అవి మామూలుగా కంటే విపరీతంగా పగిలిపోతాయి. అలాగే కొన్ని రకాల మందుల వల్ల, విష పదార్థాల వల్ల రక్త కణాలు విపరీతంగా ధ్వంసమవుతాయి. ఇటువంటప్పుడు కూడా పచ్చకామెర్లు తయారవుతాయి. అయితే ఈ విధంగా వచ్చే పచ్చకామెర్లు తక్కువ మోతాదులో ఉంటాయి. కళ్ళు, ఒళ్ళు అంత హెచ్చుగా పచ్చబడవు. వీరికి మూత్రంలో బైలు పిగ్మెంట్లు ఉండవు. యూరో బైలినోజిన్ ఎక్కువ ఉంటుంది. కాలేయం దాదాపు మామూలుగా పనిచేస్తుంది. అందుకని లివర్ ఫంక్షన్ టెస్టులు దాదాపుగా మామూలుగానే ఉంటాయి. రక్త కణాలు పగలడంతో కామెర్లు వచ్చినప్పుడు స్ప్లీన్ పెరుగుతుంది. కొందరికి కాలేయం కూడా పెరుగుతుంది. రక్త పరీక్ష చేస్తే అసాధారణ ఎర్ర కణాలు కనపడతాయి. సాధారణంగా కామెర్లు రావడానికి వైరస్ క్రిములు సోకడం, పసరుతిత్తికి అడ్డంకి ఏర్పడటం, రక్త కణాలు పగలటం వంటివి ప్రధాన కారణాలైనా కామెర్లు రావడానికి ఇతరత్రా కారణాలు చాలా ఉన్నాయి.
వాటిని కూడా తెలుసుకుని చికిత్స చేయాలి. అంతే తప్ప కామెర్లు అనగానే పసర్లు, కషాయాలు, లంకనాలు చేయకూడదు. ఈరోజు మనం కామెర్లలో లక్షణాలు, వాటి రకాలు తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.